నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. కోవూరు ఎస్ఐ ముత్యాలరావు తన సిబ్బందితో గస్తీ నిర్వహిస్తుండగా నెల్లూరు గ్రాండ్ హోటల్ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో లారీలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లా దర్శి నుంచి చెన్నై పోర్టుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లారీలో సుమారు 45 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పట్టుకున్న బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. తాంబూలాలిచ్చాం తన్నుకు చావండనే సామెతల నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు వడదెబ్బ లక్షణాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిర్వహించిన అవగాహన కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. వడదెబ్బ నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ఆత్మకూరు మున్సిపల్ ఆర్టీసీ బస్టాండ్లో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం విమర్శలకు దారితీసింది. ఆత్మకూరు ఆర్డీఓ బి పావని ఆర్టీసీ డిఎం యాదవ్ చేత ప్రారంభోత్సవం పేరుతో కొద్దిపాటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రమే పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించారు. వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్లో కేవలం 30 ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రమే తీసుకొచ్చి పంపిణీ చేయడం విమర్శలకు దారితీసింది. 10 మంది సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో కనీసం 10 మంది ప్రయాణికులకు అవగాహన కల్పించలేకపోయారు. ఇక ఓఆర్ఎస్ ప్యాకెట్ల ఉచిత పంపిణీపై తెలుగులో బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా కేవలం ఇంగ్లీష్లో మాత్రమే రాయడం, ప్రయాణికుల వద్దకు వెళ్లి వడదెబ్బపై కనీస అవగాహన కల్పించాలనే ఉద్దేశం లేకుండా కూర్చున్న చోటికే పరిమితమయ్యారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇలా ఫోటోలకే పరిమితం కావడం విమర్శలకు తావిచ్చింది. మీరు కూడా తాగండి. పట్టిన కాదేమో అన్న నేర్చుకుని ఫోన్ చేస్తుంది. మా ముందుకు రండి, తీసుకోండి మేడం గారు సార్. నీళ్ళలో కలుపు తాగు పెద్దయినా వెనక్కి వచ్చాయి.
ఎత్తేసారు అయిపోయింది. నెల్లూరు జిల్లా కనిగిరి మండలం జిడ్రావారిపాలెం మార్కెటింగ్ యార్డ్ ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శించారు. మార్కెట్ యార్డ్ పరిసరాలను పరిశీలిస్తూ అక్కడి సౌకర్యాలపై ఉన్న రైతులతో మాట్లాడి పండించిన వరి, మొక్కజొన్న, శనగ వంటి పంటల దిగుబడుల పరిస్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. పంటల కొనుగోలు విధానం ఎలా జరుగుతోంది, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతులకు అందుతున్నాయా, మార్కెట్లో ప్రస్తుతం ఉన్న రేట్లు రైతులకు అనుకూలంగా ఉన్నాయనే విషయాలపై చర్చించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ జరిగేలా అధికారులకు సూచనలు చేస్తారన్నారు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.